ఇండియాలో చాలా రకాల బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సెంట్రలైజ్డ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే స్పెషలైజ్డ్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్స్లో కూడా ఇంకొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో వచ్చేసరికి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, అలాగే ఫారెన్ బ్యాంక్స్. వీటిలో కూడా రూరల్ బ్యాంక్స్ అని, అలాగే స్మాల్ బ్యాంక్స్ అని, పేమెంట్స్ బ్యాంక్స్ అని. ఇండియాలో ఇన్ని రకాల బ్యాంక్స్ని తీసుకురావడానికి గల మొదటి కారణం ఏంటంటే సేవింగ్స్. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళు సంపాదించే ప్రతి ఒక్క రూపాయలో నుంచి కొంత మొత్తాన్ని వాళ్ళు సేవ్ చేసుకోవాలని, దాని ద్వారా అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, వారు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలని ముందుకు తీసుకొచ్చింది ఈ బ్యాంకింగ్ సెక్టర్. అలాంటిది బ్యాంక్స్లో అకౌంట్ ఉండడం అనేది ఫైనాన్షియల్ భారంగా అయితే ఇప్పుడు మారింది. ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చిందంటే, ఎవరికైతే బ్యాంక్స్లో అకౌంట్స్ ఉన్నాయో వాటిలో మినిమం బ్యాలెన్స్ ఎవరైతే మెయింటైన్ చేయట్లేదో వాళ్ళకి కేవలం లాస్ట్ 5 సంవత్సరాల్లోనే ఈ బ్యాంకింగ్ వాళ్ళు 8,500 కోట్ల రూపాయలని పెనాల్టీగా వేసి వసూలు చేశారు. ఈ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేని వాళ్ళు ఎవరుంటారు, ఎవరైతే పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో కేవలం వీళ్ళ మీదే 8,500 కోట్ల రూపాయలని భారంగా పెనాల్టీగా వేయటం అనేది చాలా ఆశ్చర్యానికి అయితే గురిచేసింది. దీని మీద మీ ఒపీనియన్ నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.